బులెటిన్లో మరో బ్రేక్ చూస్తున్నాం. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంటు భవనంలో 3 సమావేశాలు జరగనుండగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. సమావేశానికి ఉభయ సభలకు చెందిన అన్ని పక్షాల నాయకులు హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురావాల్సిన అంశాలపై అన్ని పక్షాల నాయకులు పలు సూచనలు చేయనున్నారు. అర్థవంతంగా సజావుగా పార్లమెంటు సమావేశాలు సాగేందుకు అన్ని పక్షాల సహకారం ప్రభుత్వం కోరనుంది. ఇక మణిపూర్, రాహుల్ అనర్హత, ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంటు భవనంలో 3 సమావేశాలు జరగనుండగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజేంద్ర రాజ్ చెప్పండి. ఏ అంశాల మీద ప్రతిపక్ష నేతలు అదేవిధంగా నాయకులు మాట్లాడనున్నారు? రేపటి నుండి ప్రారంభం కానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు అనేక కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి ఇక్కడ చర్చకు రానుంది. ఇందులో భాగంగానే అటు యూపీఏ పక్షాలు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాలు నిన్నటి వరకు మొత్తం అంటే దాదాపు అన్ని పార్టీలు కూడా వారి కీలక భాగస్వాములతో కలిసి చర్చించాయి. ఏ రకంగా ఆ వ్యూహాన్ని అనుసరించాలని ఇందులో చాలా కీలకమైనటువంటి బిల్స్ ఉన్నాయి. గమనిస్తే మొత్తం దాదాపు 21 కొత్త బిల్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఇందులో చూసినట్టయితే ఇప్పటి వరకు అందరికీ ఆసక్తికరంగా మారినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని రాలేదు. అంటే ఒకవేళ దీన్ని ఏ రకంగా ఆమోదించుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తేవాలనే దానిపై బీజేపీ నేతలు ఇంకా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి కూడా చర్చ వస్తుంది. సో ఇప్పటికే ఈ ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ తో పాటు యూపీఏలోని పక్షాలు ప్రస్తుతం ఇండియా అనే కూటమితో ఏర్పడినటువంటి ఈ పక్షాలన్నీ కూడా మద్దతు తెలిపాయి. సో ఢిల్లీలో దీనికి సంబంధించి వీరు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక రాష్ట్రంకి సంబంధించినటువంటి హక్కులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. దాన్ని హరించే విధంగా ఢిల్లీపై పట్టు సాధించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని వీరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇంకా డిజిటల్ సెక్యూరిటీ బిల్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రకరకాల సైబర్ సిటీలు చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని అడ్డుకోవడానికి రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం ఏర్పాటు చేసే కొత్త ఏజెన్సీ కావచ్చు లేదా కొత్త విధానం కావచ్చు, దాన్ని ఇది దాదాపుగా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా ఇటువంటి నేరాల బారిన పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెగ్యులర్ గా కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ 21 బిల్లుల్లో దీంతో పాటు ఇక్కడ అనేక అంటే కొన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక హక్కులకు సంబంధించి బిల్లు రానుంది. ఎవరైతే ఇప్పటి వరకు విస్మరించబడ్డారో ఇలా పాతవి కొత్తవి ఎట్టి బస్సులో ఆమోదింపజేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే దేశం అంతటా ఒకటే చట్టం ఉండాలి, కామన్ సివిల్ కోడ్ ఉండాలనేది పట్టుతో, ఎందుకంటే ఇది మొదటి నుండి కూడా బీజేపీకి చాలా ప్రతిష్టాత్మక అంశం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఎందుకంటే తమ మాతృ సంస్థ నుండి కూడా ఇది వారికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది రాజకీయ అంశం అనుకోవచ్చు లేదా దీనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన విధానం అని అనుకోవచ్చు. దీన్ని కనుక అమలు చేస్తే వచ్చే ఎన్నికల వరకు, సార్వత్రిక ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వెళ్ళినట్టు అవుతుందని వారిని మరోసారి తాము ఈ ఏదైతే ఈ ప్రామిస్ చేస్తామో అది మేము దాన్ని నెరవేర్చామని చెప్పే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని సవరణలను ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఇతర పక్షం కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా గమనిస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా చాలా రెండు పక్షాల మధ్య, ఎందుకంటే మొన్నటి వరకు కూడా ప్రతిపక్షాలు కొంత బలహీనంగా కనిపించాయి. కానీ ఇప్పుడు కొత్త కూటమితో కొత్త వేదికగా వారు చర్చించుకున్నారు. అనేక అంశాల్లో వారి డిస్కషన్స్ ఏవైతే అవి చాలా ఫలప్రదంగా జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా
వీరందరూ కూడా కలిసికట్టుగా కేంద్రంలోని బీజేపీని దాని మిత్రపక్షాలను ఎదుర్కొనే అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజ్.